గమ్రోడ్లో డిజిటల్ ప్రొడక్ట్స్ ఎలా అమ్మాలో తెలుసుకునే ముందు డిజిటల్ అసెట్ అకాడమీ 26 ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సరే, ఇక విషయంలోకొస్తే గమ్రోడ్లో అమ్మడమంటే చాలామంది ఏదో ఒక ఫైల్ అప్లోడ్ చేసి వదిలేయడం అనుకుంటారు. కానీ అది అస్సలు నిజం కాదు. అదొక పూర్తి మినీ బిజినెస్ సిస్టమ్ అన్నమాట. ఆ సిస్టమ్ను ఎలా నిర్మించుకోవాలో ఈరోజు మనం వివరంగా చూద్దాం. ఈరోజు మనం నేర్చుకోబోయే అతి ముఖ్యమైన విషయం ఇదే. గమ్రోడ్ను ఒక పూర్తి వ్యాపార వ్యవస్థగా చూసినప్పుడే అసలైన విజయం వస్తుంది. కేవలం ప్రాడక్ట్ అప్లోడ్ చేసి వదిలేస్తే అమ్మకాలు అస్సలు రావు. దీని వెనుక ఒక పక్కా ప్రణాళిక, ఒక పద్ధతి ప్రకారం నడిచే సిస్టమ్ ఉండాలి. మరి ఆ సిస్టమ్ ఏంటో, దాన్ని ఎలా సెటప్ చేయాలో ఇప్పుడు దశలవారీగా చూసేద్దాం. మొదటి విభాగానికి స్వాగతం. సరైన ప్రాడక్ట్ను రూపొందించడం. అసలు ఏమమ్మాలి? ఇదే కదా అసలైన ప్రశ్న. సరైన ఉత్పత్తిని ఎంచుకోవడమే ఈ మొత్తం ప్రయాణానికి పునాది. చాలామంది ఫెయిల్ అయ్యేది ఇక్కడే. కానీ మనం అలా కాకుండా పక్కాగా ప్లాన్ చేద్దాం. సక్సెస్ఫుల్ డిజిటల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒకే ఒక సింపుల్ సూత్రం మీద ఆధారపడుంటాయి. అవేంటంటే, అవి ప్రజలు ఎదుర్కొంటున్న ఒక నిర్దిష్ట సమస్యకు పరిష్కారాన్ని అందిస్తాయి. ఉదాహరణకు, నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరగడం లేదు అనేది ఒక సమస్య అయితే, దానికి ఇన్స్టాగ్రామ్ గ్రోత్ గైడ్ ఒక స్పష్టమైన పరిష్కారం. అంతే. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ అత్యంత శక్తివంతమైన సూత్రం ఇదే. మార్కెట్లో దేనికి డిమాండ్ ఉంది, జనాలు ఏ సమస్యకు పరిష్కారం కోసం వెతుకుతున్నారో అని గమనించి దానికి తగ్గట్టుగా ప్రొడక్ట్ను సృష్టించాలి. మనకు నచ్చింది కాదు, ప్రజలకు ఏమవసరమో అది తయారు చేయాలి. ఇక్కడో ముఖ్యమైన రహస్యముంది. గమ్రోడ్లో అమ్మే ప్రాడక్ట్స్కు భారీగా, ఫ్యాన్సీగా డిజైనింగ్ చేయాల్సిన అవసరం లేదు. కస్టమర్కు స్పష్టమైన ఫలితాలు అంటే క్లియర్ రిజల్ట్స్ ఇవ్వడం మీద దృష్టి పెడితే చాలు. అది ఒక సింపుల్ పీడిఎఫ్ అయినా, ఒక టెంప్లెట్ అయినా, అది వాళ్ళ సమస్యను ఎంత బాగా పరిష్కరిస్తుందనేదే ముఖ్యం, డిజైన్ కాదు. సరే, ప్రాడక్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అమ్మడానికి ఒక డిజిటల్ షాప్ కావాలి కదా. గమ్రోడ్ ప్లాట్ఫామ్లో మన ప్రాడక్ట్ పేజ్ని ఎలా పర్ఫెక్ట్గా సెటప్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. గమ్రోడ్లో అకౌంట్ క్రియేట్ చేసి ప్రాడక్ట్ ఫైల్ అప్లోడ్ చేయండి. అయితే టైటిల్ చాలా ముఖ్యం. అది కస్టమర్కు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో స్పష్టంగా చెప్పాలి. ఉదాహరణకు, ఇన్స్టాగ్రామ్ గైడ్ అని కాకుండా 30 రోజుల్లో ఇన్స్టాగ్రామ్ గ్రోత్ సిస్టమ్ అని పెట్టాలి. ఇక ధర విషయానికొస్తే, మొదట్లో 199 నుండి 999 రూపాయల మధ్యలో పెట్టడం చాలా మంచిది. ప్రాడక్ట్ పేజీ అనేది మన ఆన్లైన్ సేల్స్ మ్యాన్ లాంటిది. మొదటి 3 లైన్లోనే పేజీ చూసేవాళ్ల దృష్టిని ఆకర్షించాలి. వాళ్ల సమస్య ఏంటి, మన ప్రాడక్ట్ దాన్ని ఎలా పరిష్కరిస్తుందో క్లియర్గా చెప్పాలి. ఈ ప్రాడక్ట్ కొంటే వాళ్ల లైఫ్లో ఎలాంటి మార్పొస్తుందో వివరించాలి. చివరగా, ఇప్పుడే కొనండి లాంటి ఒక సింపుల్ కాల్ టు యాక్షన్ ఖచ్చితంగా ఉండాలి. ఈ పాయింట్ చాలా కీలకమో బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాడక్ట్ లోపల ఎంత మంచిదైనా దాన్ని సరిగ్గా చూపించకపోతే ఎవ్వరూ కొనరు. క్యాన్వా లాంటి టూల్స్ వాడి ఒక ఆకర్షణీయమైన కవర్ ఇమేజ్, ప్రాడక్ట్ ఎలా ఉంటుందో చూపించే మాకప్స్, ఇంకా లోపల ఏముందో చూపించే ఒక ప్రివ్యూ ఇమేజ్ తప్పనిసరిగా క్రియేట్ చేయాలి. ఇప్పుడు మూడో విభాగానికొచ్చాం, అమ్మకాల కోసం మార్కెటింగ్. ఇది చాలా కీలకమైనది. ఎందుకంటే కొన్నిసార్లు ప్రోడక్ట్ కన్నా మార్కెటింగే ఎక్కువ ముఖ్యం. ఒక అద్భుతమైన ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని ఎవరికీ చెప్పకపోతే అసలు ప్రయోజనమే ఉండదు. సేల్స్ తీసుకురావడానికి, కంటెంట్ క్రియేట్ చేయడానికి ఇదొక అద్భుతమైన ఫార్ములా. ఉదాహరణకు, ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తున్నప్పుడు మొదట ఒక హుక్తో స్టార్ట్ చేయాలి. 90% మంది ఇన్స్టాగ్రామ్లో ఎందుకు ఫెయిల్ అవుతారో తెలుసా? ఆ తర్వాత సమస్యను వివరించి ఒక చిన్న టిప్ ఇచ్చి పూర్తి పరిష్కారం కోసం మన ప్రాడక్ట్ను పరిచయం చేయాలి. అంతే సింపుల్. ట్రాఫిక్ తీసుకురావడానికి వీడియో కంటెంట్ ఎంత పవర్ఫుల్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది కదూ. యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ మరియు షార్ట్స్ వంటి ప్లాట్ఫామ్లలో కంటిన్యూస్గా విలువైన కంటెంట్ ఇవ్వడం ద్వారా ఆడియన్స్ను మన ప్రొడక్ట్ పేజీ వైపు ఆకర్షించవచ్చు. మళ్ళీ ధర గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్లో ధర తక్కువగా పెట్టడం వల్ల కొత్త కస్టమర్లకు కొనుగోలు నిర్ణయం తీసుకోవడం చాలా తేలికవుతుంది. ఒక్కసారి వాళ్లు మన ప్రాడక్ట్తో వాల్యూ పొందితే ఫ్యూచర్లో ఎక్కువ ధర ఉన్న ప్రాడక్ట్స్ కూడా కొనడానికి అస్సలు వెనుకాడరు. సరే, ఇప్పటివరకు బేసిక్స్ అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు మన బిజినెస్ను ఆటోమేట్ చేసి ఇంకా పెద్దగా స్కేల్ చేయడానికి అవసరమైన కొన్ని ప్రో లెవెల్ స్ట్రాటజీలను చూద్దాం. లాంగ్ టర్మ్లో గమ్రోడ్లో సక్సెస్ అవ్వడానికి అసలైన రహస్యం ఇదే. కేవలం మంచి ప్రాడక్ట్ ఉంటే సరిపోదు. దాన్ని కొనడానికి ఒక ఆడియన్స్ ఉండాలి. ఆ ఆడియన్స్కు మన మీద నమ్మకం ఉండాలి. ఇంకా మనం నిలకడగా వాళ్లకు వాల్యూ అందిస్తూ ఉండాలి. ఈ మూడు కలిస్తేనే నిజమైన సక్సెస్ సాధ్యం. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. నేరుగా ప్రాడక్ట్ అమ్మే బదులు ముందు ఒక ఉచిత పీడిఎఫ్ లేదా చెక్లిస్ట్ ఇచ్చి జనం ఈమెయిల్ అడ్రస్సులు సేకరించాలి.
ఎందుకంటే ఈమెయిల్ లిస్ట్ అనేది ఒక పర్మనెంట్ డిజిటల్ అసెట్. ఆ తర్వాత ఈమెయిల్స్ ద్వారా నమ్మకాన్ని పెంచి మన ప్రీమియం ప్రోడక్ట్ను అమ్మడం చాలా సులభమవుతుంది. మన మొదటి ప్రోడక్ట్ సక్సెస్ అయ్యాక బిజినెస్ను పెంచడానికి ఇవి కొన్ని మంచి మార్గాలు. సంబంధిత ప్రోడక్ట్స్ను కలిపి బండిల్గా అమ్మడం, ఇతరులు మన ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి ఒక అఫిలియేట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం, ఇంకా ఆటోమేటెడ్ అప్సెల్స్ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం లాంటివి చెయ్యొచ్చు. కాబట్టి మనం ఇప్పటివరకు చర్చించుకున్నదంతా ఈ ఒక్క సింపుల్ ఫార్ములాలో చెప్పేయొచ్చు. ఒక మంచి ప్రోడక్ట్ ఉండాలి, దాన్ని ప్రమోట్ చేయడానికి బలమైన కంటెంట్ ఉండాలి, ఈ రెండింటిని కలపడానికి ఒక స్మార్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఉండాలి. ఈ మూడు సరిగ్గా ఉంటే అమ్మకాలు వాటంతట అవే వస్తాయి. ఈ విశ్లేషణ మొత్తం చూశాక ఇప్పుడు యాక్షన్ తీసుకునే సమయం వచ్చింది. ఏ సమస్యను పరిష్కరించగలరు, ప్రజలకు విలువను అందించగల మొదటి డిజిటల్ ప్రోడక్ట్ ఏమై ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి, మరి వెంటనే మొదలుపెట్టండి.